ఏమైంది 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 ఎందుకు ఏమైంది ఏం చేసిండు పోలీస్ ఆయన కొడితే పోయింది వలిగింది. అవునా? ఇది వలిగిపోయింది. అగో రక్తం బాగుంది ఆయన. ఏమని గుంజుకెళ్ళండి. వదిలే వదిలే వస్తాడులే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు ఏమైంది ఎందుకు కొట్టినావు? ఫోన్ ఫోన్ ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి కానీ ఫోన్లే బండి ఉందా? బాబు రాగు బండి నువ్వు గుంజుకోక బాబు నువ్వు గుంజుకోకు కూర్చో ఆవేశపడ కూర్చో ఏం కాదు కానీ కూర్చో. కొడతాను ఏమనుకుంటాను మసుకో భయం వస్తుందా నీకు? ఒక యూనిఫామ్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను? ఎట్లా కొడతాను? ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావా నువ్వు? మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడగలదా? అడిగి మనిషి వాడినా ఫస్ట్ వాను మాట్లాడ చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబమే రూల్సా? ఉంటావా? నువ్వు కొడుతూ ఉంటావా? చెప్పు ఎట్లా కొట్టాను? కాదు బాబు కూర్చో అరవ కానీ నీ ఫోన్ నువ్వు పలగొట్టుకున్నావు పలగొట్టిరా నువ్వు పలగొట్టి నీ ఫోన్ ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు? నీ ఫోన్ ఎందుకు తీసుకున్నారు? కొట్టాడు నీ దమ్ముదా? ఎట్లా కొట్టావు? చేయట్లేసుకున్నావు యూనిఫామ్ మీద చేయట్లేసుకున్నావు. మర్యాద పద్ధతి లేదు. జంగల్ పశువు నువ్వు నాకైతే వస్తుంది. నీ వస్తువు అంటే నువ్వు మాట్లాడమని చెప్పి పద్ధతిగా మాట్లాడమని చెప్పి పద్ధతిగా మాట్లాడమని చెప్పినారు. అవసరం లేదు. పని మాట్లాడు మరి ఆ పద్ధతి మాట్లాడు. తీసుకో. ఎందుకు వచ్చావు? రాయి తీసుకుని వచ్చావు. తీసుకోవాలి. రాయి తీసుకుని ఎందుకు కొట్టావు? ఎందుకు రాయి తీసుకుని ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు రాయి తీసుకొని? మసి అయిపోయింది మొత్తం బ్లడ్ అంతా సార్. ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? అన్న ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? ఎవరు లేరా? హలో అప్పుడే ఎక్కబడు.
కొడతానంటావా? కాదు వాడు కొట్టినప్పుడు వాడిని కొట్టినప్పుడు వాడు పిచ్చోడు ఉన్నాడు. వాడు అయితే నా ఫోన్ వాళ్ళకి కొట్టిరా అంటుండు. వాడి ఫోన్ అక్కడ చూపిస్తా అంటుండు రోడ్డు మీద. నా ఫోన్ వాళ్ళకి అక్కడి నుంచి గుంజుకొచ్చిరా? ఫస్ట్ ఇలా కొట్టిన తర్వాత వాడు ఉరికిండంట. నాయి ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. లేకపోతే పోతా సార్, లేకపోతే పోతాడు. పని చేస్తుంది కానీ మరి ఎత్తున్నాడు. అవును అవును మేము చూస్తాం. ఎంతమంది ఉరికిన వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ మీరున్నారా? ఆయన కూడా కొట్టాడు. రాళ్ళేసుకొని కొడుతున్నాడు. ఏం బైక్ ఏమో సార్, రాయి తీసుకుని కొడితే రక్తం కాకుండా పోయి పట్టుకుంటారు. ఏం బైక్ ఏమో మనకి ఎలక్ట్రికల్ బైక్ ఏడుంది. ఇది ఎలక్ట్రిక్ బండి. ఆయన కాదనా? తాగున్నాడు ఆయన ఏమన్నా? ఈ బండి ఇదేనా ఆయనది? ఇది ఎలక్ట్రిక్ బండి కదా? गाड़ा रायर लेकर उन्हें मुझे आप है इधर लफड़ा के टाइम पे? కాదు బ్రదర్, వాళ్ళ ఫోన్ ఏమన్నా పలకొట్టిరా? ఫోన్ లేదా అంటే వాడే ఎత్తేసుకున్నాడా? మీరు ఉన్నారా గొడవ అయినప్పుడు? రాయి తీసుకొని కొట్టింది కరెక్టే కానీ ఆయన ఫోన్ వీళ్ళు ఏమైనా గుంజుకురా? మరి మీరు ఉన్నారా లేదా స్టార్టింగ్ అప్పుడు? రాయి తీసుకొని కొట్టినప్పుడు ఉన్నావా? వాళ్ళు ఏమైనా గుంజిర్రా? అన్నారా ఏమన్నా? బూతులు ఏమన్నా మాట్లాడారా వీళ్ళు? ఇంకెవరున్నారా? నాకు రాయి తీసుకొని కొట్టిరు కరెక్టే కానీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అన్నారా? అది తెలవాలి కదా. రాసుకొని కొట్టిండు. రక్తం అయితే కారుతూనే ఉండే. ఆయన కింద పడిపోయాడు. ఇలా కొట్టి ఉరికిండు. అదే అప్పటి నుంచి నేను చూసిండు. ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండు. వాడు ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండంటే వాడికి అయితే నేను ల్యాప్టాప్ తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్నాం. మళ్ళీ రాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఏమన్నా అని ఉంటారంటావా? చూస్తున్నాడు. వైన్స్ పక్కనే ఉంటది, వెనకంగా వీళ్ళు ఉంటానే ఉంటారు. అక్కడ దిగేది అక్కడ మెంటల్ గా ప్రాబ్లం ఉందంట. సరే సర్లే కదా ఏమని కాదు అన్న. అన్న ఒక చిన్న డౌటే మామూలుగా ప్రెస్ గాని ఫస్ట్ నుంచి ఉన్నా కాదన్నా. వాడిని ఏమన్నా అన్నారా అంటున్నా. అనంది వాడు ఎందుకు వాడంతా వాడే పడగొట్టుకున్నాడా? కాదన్నా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మీరు వాడు పట్టుకోపోయారు. ఆ కోపంలో వాడిని ఏం చేస్తారో అన్న భయం ఉన్నది. అయితే వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఏమన్నా అన్నారా? అసలు పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయిందన్నది లొల్లి. మీరు లేరా? ఇలా చూస్తారా వాళ్ళు?
అని ఉంటారా? ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా తిట్టుంటారు వాళ్ళు. పైగా ఎలక్ట్రిక్ బండే కదా, దీనికి ఏముంటది? మా లైసెన్స్ ఉండాలి దీనికి? లైసెన్స్ ఏమి ఉండదు కదా దీనికి. దీనికి అవసరమేనా? నెంబర్ ప్లేట్ స్పీడ్ లిమిట్ కూడా అదే కంట్రోల్ అయితే ఆడ కూడా బండి నీకెందుకయ్యా? తీసుకుపోతా బండి ఆడ పట్టుకెళ్తా నీకెందుకు? మనం అయితే ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ పెడదాం. బండి కొడుకులేదు బండి తీసుకోవచ్చు. ఎక్కడ ఉన్న వాళ్ళు పక్కన పెడితే బాగుంటది కదా, క్రిమినల్ లాగా చాలా చూస్తారు. క్రిమినల్ లాగా బాగా గుంజుకొస్తారు, పెద్ద క్రిమినల్ లాగా. పోనీ ఇవాళ వెళ్ళిపోతాంటే ఎవడో ఇచ్చేసుకోండి ఉదరలేదు. బాగా లంచాలు బాగా అయినాయి ఇవాళ రేపు. లంచాలు బాగా తాళం గుంజుకుంటారు. తాళం వేయకూడదు తెలుసా? రూల్ ఉందో, తాళం వేయకూడదు. పక్కన ఇస్తారు లేదా ఫోటో కొట్టుకోవాలా. అసలు యాక్టివేట్ చేసి ఇవ్వడం మంచిగా మనిషే కానీ ఆయన పడిస్తే అనుకుంటే ఇది ఎంత మాత్రం ఉంటుంది కాబట్టి మనిషిగా మనం తర్వాత పోలీసు తర్వాత మనిషిగా కనీసం వాళ్ళకి పిల్లలు చేసుకోరు తప్పులే. డిపార్ట్మెంట్ కోట్ల మందిలో కాదు. మీ అందరి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదైనా అని ఉంటేనే వీడు కొట్టుంటాడు. 100% వాళ్ళు ఏదో గెలుస్తారు, వీళ్ళు ముడికారు. దారి ప్రయాణికుడు వాడేందుకు వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. వాడిని రెచ్చగొట్టి వీళ్ళు చాలా ఇబ్బందిగా పెట్టారు. బండి ఇట్లా గుంజుకొని రోడ్డు మీద మాఫియా పట్టుకున్నాడు. టైం ఉండదు. కార్నర్ ఉందా సార్? ఆ కార్నర్ వెళ్ళిపోవచ్చు అంటే మూల మీద ఇద్దరు స్కూల్ టైం ఉంటుంది.